ఎంతమంది ప్రజలు ఉన్నారు, అంతమంది ప్రజల్ని సాతాను వాడి గుప్పెట్లోకి తీసుకున్నాడు. కొంతమంది రోగాల చేత క్షోభను అనుభవిస్తున్నారు, కొంతమంది వ్యసనాల చేత క్షోభను అనుభవిస్తున్నారు, కొంతమంది రక్షణ ఎరుగక రక్షింపలేని వాటి చుట్టూ తిరుగుతూ పాపం నిరీక్షణ లేని జనులై అల్లాడిపోతున్నారు. కొంతమంది కేసుల్లో, కొంతమంది అప్పుల్లో, కొంతమంది జబ్బుల్లో, కొంతమంది కుటుంబాలు కాపురాలు పోయి, కొంతమంది విచ్చలవిడి వ్యభిచార జీవితంలో, పాపములో, శాపములో మ్రగ్గిపోతున్న పరిస్థితుల్లో ప్రజలు కోకొల్లలుగా అల్లాడిపోతున్నారు. సాతాను వారిని పట్టి బంధించి కూర్చోబెట్టాడు, అందరినీ సంఖ్యలు వేసి. వాళ్ళందరూ భూమి మీద స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు కనపడుతున్నారు, కానీ అందరూ దాదాపు బంధకాల్లో ఉన్నారు. మరి ఆ బంధించబడిన వారిని విడిపించడానికి సంఘమా, దేవుడి గడ్డ మీద నిన్ను ఏర్పరచుకున్నాడు. గిద్యోను కదలకపోతే, మోషే కదలకపోతే, పేతురు పని చేయకపోతే, గిద్యోను కదలకపోతే ఇశ్రాయేలుకు రక్షణ లేదు, మోషే కదలకపోతే ఇశ్రాయేలుకు విమోచన లేదు, పేతురు ప్రకటించకపోతే మనకు రక్షణ లేదు. ఇప్పుడు ఎవరి చేతుల్లో పెట్టాడు? ఫైనల్కి వచ్చేసా. ఎవరి చేతుల్లో పెట్టాడు? నా చేతుల్లోనండి. కొంతమంది ఏమంటారు తెలుసా, మా చేతులుగా శాలేమని నీ చేతిలోనే ఉంది, నువ్వు వచ్చి చేస్తే వాళ్ళు రక్షించబడతారు. నేను వచ్చి చేసే ప్రసంగం 1 లేదు 2 లేదా 3 రోజులు, కానీ ఈ సమాజంలో జీవించి నువ్వు చేసే ప్రసంగం వాళ్ళకి రోజు నీ బ్రతుకు ద్వారా చేస్తున్నావు. నీ జీవితం ద్వారా స్థానిక దైవజనుడు, సంఘము, పరిచారకులు తమ బ్రతుకుల ద్వారా రోజు ప్రసంగం చేస్తూనే ఉన్నారు సమాజానికి. సమాజం మీద పనిచేస్తున్న దురాత్మలను అనుదినము మీరు బంధించాలి. వాటి బంధకాల్లో ఉన్న ప్రజల్ని బయటికి తెమ్మని వారికి విడుదలను ప్రకటించాలి. ప్రభువా, బందీఖానాలో బందీలైన వారిని విడుదల చేయి, వారికి రక్షణ విడుదల చేయి, రక్షణ విప్పు నాయన, వారికి అభిషేకం విప్పు, వారి మీద అభిషేకాన్ని విడుదల చేస్తున్నా, వారికి రక్షణను విడుదల చేస్తున్నా, వారి బంధకాలు నాశనం చేస్తున్నా. యేసు నామములో వారి బంధకాలు తెగిపోవాలి, వారి మనోనేత్రాలు విప్పబడాలి, వారు రక్షింపబడాలి. నీ శక్తిని, నీ ప్రేమని, నీ ఆత్మీయతను, నీ అనురాగాన్ని వాళ్ళు గుర్తుపట్టాలి. మృత స్థితిలో ఉన్నవారు సజీవులవ్వాలి. కుల కట్లలో, మత కట్లలో బందీలైపోయిన వారు బంధ విముక్తులు కావాలి. వారికి విడుదల 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 అని సంఘము, నాయకుడు కలిసి ప్రార్థించాలి. అది 2వ మాట. భూమి మీద 2 ఏకీభవించి, 2 ముగ్గురు ఎక్కడ నా నామంలో కూడి ఉందురు అంటే 3. 1 సంఘ నాయకుడు, 2 పరిచారకులు, 3 విశ్వాసులు. దేవునికి స్తోత్రం. 2 3. ఫస్ట్ 3 సంఘ నాయకుడు, సపోర్టర్స్, పరిచారకులు, విశ్వాసులు 3 కూడినప్పుడు వారి మధ్య ప్రభు అక్షరార్థంగా 2 3 కూడుకున్నా ఉంటాడు, నేను చెప్పినట్టుగా ఈ విధంగా కూడుకున్నా ఉంటాడు. 1. 2వది 2 ఏకీభవించాలి. సంఘము, నాయకుడు, అందరి హృదయ ఘోష ఒక్కటే. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి మా ప్రేమ సమాజాన్ని. నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను, నలిగిపోతున్న నా ప్రజను, నశించుచున్న ఆత్మలను. దీవించు మా తండ్రి మా భారతదేశాన్ని, రక్షించు మా తండ్రి ప్రేమ సమాజాన్ని. పాటకి, చిలకలు పాటకి ఇప్పుడు పోయి చూడండి, మందిరంలో కొంతమంది మొరపెడతా ఉంటారు. ఆత్మల రక్షణ కొరకు మొరపెడుతుంటారు. ప్రజల్ని బంధకాల్లోంచి విడిపించయ్యా అని మొరపెడతారు. పట్టణాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని దర్శించయ్యా అని మొరపెడతారు.
ఇప్పుడు పోయి చూడండి మొరపెడుతుంటారు, సాయంత్రం వచ్చి చూడండి మొరపెడతారు, పొద్దున్నే వచ్చి చూడండి మొరపెడతారు, మధ్యరాత్రి వచ్చి 1 గంటకు చూడండి బలిపీఠం దగ్గర కొంతమంది చేరి మొరపెడతానే ఉంటారు. అలాంటి మొండి భక్తిపరులని, ఆసక్తి కలిగిన వాళ్ళని దేవుడు ఆయన కృపతో నాకు ఇచ్చాడు. ఒక పక్క నేను, రెండవ పక్కన ఆత్మీయ బిడ్డలో కలిసి ప్రతి దినము చేసిన ప్రార్థన ఫలము దేవుడు చేసిన ఈ గొప్ప కార్యం, ఈ ఉజ్జీవం. ఆదివారం కూటమైనాక తాళం వేస్తే మళ్ళీ ఆదివారం తీసే వ్యవహారం కాదు. చిలకలూరిపేట తండ్రి సన్నిధే ఆదివారం రోజు కూటమి అవగానే హల్లెలూయా స్తోత్రం, అందరికీ వందనములు, కూటమి ముగించబడింది, ఇక బండి తాళం వేసుకుంటా అని ఆ రోజు తాళం వేస్తే మళ్ళీ ఆదివారం తాళము తీసి ఊడ్చుడు కాదు. అసలు దానికి తలుపులే లేవు తాళం వేయటానికి. దేవునికి స్తోత్రం. చూడండి, మెయిన్ బ్రాంచ్ మందిరం చూడండి, తలుపులు ఉన్నాయా? దానికి లేవు. ద్వారాలు 3 ద్వారాలు ఉన్నాయి, పెద్ద పెద్దవి. దానికి తలుపులు ఏడ పెడతా? మందిరానికి తలుపులే లేవు. ప్రతి దినము మందిరములో సంఘ బిడ్డల ప్రార్థన. ప్రతి ఆదివారం, శుక్రవారం నేను ఫోన్లు చేసి ఒక్కళ్ళు కూడా చెప్పను. ఆత్మల రక్షణ కొరకు అన్న బోధిస్తే మనం పరిచర్య చేయాలి. వచ్చిన వాళ్ళకి అంత వండి పెట్టాలి, కాసిని నీళ్ళు ఇవ్వాలి, కూర్చునే చోటు శుభ్రం చేయాలి, పైన ఫ్యాన్ తిరగాలి, దానికి జనరేటర్ ఆడాలి, అన్నం వండాలి. ఇంతలా వేసవి కాలంలో ఎర్రని ఎండలో కూడా నా బిడ్డలు వండుతున్నారు. ఏం పిచ్చా వాళ్ళకి? గుండెలో ఆత్మల రక్షణ కొరకైన ఆశ, ఆసక్తి, భారం. అందుకే ప్రతి నెలలో 100-200 మంది ఆత్మలు రక్షించబడతానే ఉంటారు. రక్షణ కార్యం జరుగుతానే ఉంటుంది. దేవుని కృప. అదంతా నా మొనగాడితనం కాదు, నా బిడ్డల భారం. ఒక ఆత్మ కోసం నా పిల్లలు పడుతున్న తపన అది. ఆ పిచ్చి నాకుంది, ఆ తపన, ఆ భారం, ఆ రంది నాకుంది, నా బిడ్డలకు వచ్చింది. నేను చెప్పను, వేలాది మంది ఆదివారం పెందరాడి వాళ్ళు 5ంటికి లెగుస్తారు. దున్నపోతలాగా నేనే 7ంటికి లెగుస్తున్నా. వాళ్ళు 5ంటికి 4ంటికి లేచి వాళ్ళ దగ్గర రెడీ అయ్యి స్నానాలు చేసుకొని బట్టలు కట్టుకొని చక్కగా పనులు చక్కబెట్టుకొని ఆదివారం 6 గంటలకల్లా మొదటి ఆరాధనకు వచ్చి కూర్చుంటారు పరిచారకులు, విశ్వాసులు. దున్నపోతుడు నేనే 7ంటికి లేచి వస్తాను. నేను కూడా మంచి ఉండేలే, కాకపోతే నైట్ నిద్ర బాటలు తీయట్లేదు, అందుకని 7కు లెగుస్తాను. పెందరాడు నిద్రపోతే పెందరాడని లెగుస్తాను, కానీ అలవాటు అయిపోయింది. దరిద్రం ఏం చేద్దాం, నిద్ర రావట్లా. ఆ పని ఈ పని అన్నీ చక్కబెట్టుకుని నిద్రకు పోయేసరికి టైం అయింది. కాబట్టి నేను కూడా మంచివాడిని. ఓకే. కానీ నాకు ఆశ్చర్యం, నేను వచ్చేటప్పుడే మొత్తం కూర్చొని ఉంటారు. అప్పటికే పరిచర్యకు దిగి 6ంటికే వాహనాలు సర్దేవాళ్ళు, ఫుడ్ ఉండేదాన్ని రెడీ చేసేవాళ్ళు, తినేవాళ్ళు. దానికి మొదటి ఆరాధన అయిపోగానే పాపం వాళ్ళు కూడా బలలో చేసి వెళ్ళిపోతారు, పరిచర్యకి వెళ్ళిపోయి. ఉదయం 5 గంటలకి పాపం బిడ్డలు బయలుదేరి వచ్చి 4ంటికి బయలుదేరు, సాయంత్రం 5కి 5:30, 6 క్లోజ్ అయితే అప్పుడు ఇంటికి చేరతారు బిడ్డలు. ఎంత త్యాగం అంటే! అలాంటి ఆసక్తి పరులైన పిల్లల్ని నాకు ఇస్తానని నా యేసయ్య ప్రామిస్ చేశాడు. ఇర్మియా గ్రంథం 30లో సేవకు నన్ను పిలిచినప్పుడు నాతో మాట్లాడమంటే మాట్లాడి అప్పుడు వాగ్దానం ఇచ్చాడు. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేస్తాను అన్నాడు. ఆత్మల కొరకు నాకెంత దాహం ఉండిందో దానికి డబల్ వాళ్ళకు ఉంటుంది. సంవత్సరాలుగా 60 నుంచి 70 వేల మంది ఆత్మలు రక్షింపబడ్డారంటే వాళ్ళ త్యాగం. టెంట్ వేస్తాడు, వంటోళ్ళు వంట చేసేస్తారు, ట్రాఫిక్ కంట్రోల్ చేసేవాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళే వెళ్ళిపోతారు. మందిరం శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేస్తారు, వడ్డిచ్చేవాళ్ళు వడ్డిస్తారు, నీళ్లు పోసేవాళ్ళు నీళ్లు పోస్తారు, పొలలు సమకూర్చేవాళ్ళు పొలలు, నరికేవాళ్ళు నరుగుతూ ఉంటారు, వండేవాళ్ళు వండుతూ ఉంటారు. ఆదివారం ఒక్కపోటే కాదు, రోజు వండుతూనే ఉంటారు, తింటానే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. దేవుడి కృప. నా ఆశ మనకు దేవుడిచ్చిన ప్రతి సంఘంలో, ప్రతి మందిరంలో ఈ కళ, ఈ సంతోషం, ఈ సమృద్ధి, ఈ ప్రార్థన, ఈ పరిశుద్ధుల ఆహారం, ఇదంతా సంతోషం జరగాలి.
అక్కడ ఉండాలి. ఆదివారం ఒక పూట లాక్ చేసేస్తే, లేదా ఆదివారం ఒక పూట కోట మీద పడి ఆదివారం పూట అప్పుడు దాకా ఈగలు మూసినట్టు ఉండకూడదు. రోజు సన్నిధిలో కొంతమంది ప్రార్థనా పనులు ప్రార్థన చేసుకోవాలి, అంత వండుకోవాలి, తినాలి, చాయ్ పెట్టుకోవాలి, తాగాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, స్తోత్రం చెప్తూ ఉండాలి. ఇంత సంఘంలో రోజు ఒక 2-3 ప్రతిష్ఠ చేసుకొని, అక్క ఈరోజు మేము ప్రార్థన చేస్తాం, రేపు మీరు ఎల్లుండి ఫలానా ఉన్నవాళ్ళు భాగాలు వేసుకొని అవసరమైతే రోజు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టుకోవాలా, గోజాడుకోవాలా. బలిపీఠం దగ్గర కనీసం 2-3 ప్రతిరోజు ప్రతి మందిరంలో ప్రార్థనా పరులు ఉండాలి. ఒక 50 మంది సంఘం ఉందనుకుందాం. 50 మందిలో 40 మంది లేడీసే ఉంటారు అనుకుందాం. ఆ లేడీస్ మాట్లాడుకోవాలి. రోజుకి మనం 4 లేదా రోజుకి 3 బలిపీఠం దగ్గర రోజు ప్రార్థన చేద్దాం. ఊరిని దేవుడు దర్శించాలి. బంధకాల్లో ప్రజలు ఉన్నారు, వాళ్ళు విడుదల కావాలి, దయ్యాలు వెళ్ళిపోవాలి, రోగాలు స్వస్థత పొందాలి, ప్రజలు అద్భుతాలు చూడాలి, దేవుని మహిమను వాళ్ళు చూడాలి. చూస్తేనే వాళ్ళు గదిలేది, దేవుని శక్తి చూస్తేనే వాళ్ళు మారేది. అది జరగాలంటే మనం దేవునికి ప్రార్థన. 3 మొత్తం ఎంతమంది ఉందో? 40 మంది. రోజుకు 3 లెక్క వేయండి. మొదటి 3కి మళ్ళీ రోజు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పట్టిద్ది? ఆ లెక్క ఎవరికి తెలుసు? 30 మందికి 10 రోజులు అవుతుంది. మిగిలిన 10 మందికి 3 రోజులు. మొదటిసారి మోకరించిన వాళ్ళు మళ్ళా వాళ్ళ మోకరించే టైం వచ్చేటప్పటికి 13 రోజులు టైం, అంటే 2 వారాలు. ఏమమ్మా, 2 వారాలకు ఒక 3 వచ్చి మోకరించలేరు? వాళ్ళ తర్వాత మోకాళ్ళు వేసిన వాళ్ళు మళ్ళీ వచ్చేటప్పటికి 2 వారాలు. 2 వారాలకు ఒక 3 వచ్చి మోకరించలేరు. అట్లాగా ప్రతిష్ఠ చేసుకుంటే 50 మంది కరం 100 మంది పైన ఉన్నాయడా. కనీసం 3 కాడికి లెక్కేసుకుంటే ఆడవాళ్లే కనీసం 60 మంది ఉన్నారు అనుకో. ఎన్ని రోజులు పట్టిద్దాయా? కనీసం 20 రోజులు పట్టింది వాళ్ళకి మళ్ళీ టైం వచ్చేటప్పటికి. బంగారంలా చేయొచ్చు. చక్కగా ఒక చార్ట్ వేసుకొని దానిలో రాసుకొని ఈరోజు ఎవరి డ్యూటీ, ఈరోజు ఎవరు ప్రార్థన చేయాలి. అట్లా రోజు బలిపీఠం దగ్గర ప్రార్థన. అంత ఛాయ్ పెట్టుకొని తాగండి, అంత ఆహారం వండుకొని తినండి, మొత్తం ఇక్కడే ఉంటాయిగా. చేయండి ప్రార్థన. 3, 4, 5 మీ ఓపిక. చుట్టుపక్కల నుంచి కూడా కొంతమంది గ్యాదర్ అవుతారుగా. చేయండి ప్రతిష్ఠ చేసుకొని ప్రార్థన. ఎంత బాగుంటుంది. ఎందుకు రాదు? ఉజ్జీవం చూడవచ్చు. నీతో పాటు దైవజనుడు అందుబాటులో ఉంటే దైవజనుడు ఆయన నా ఇంట తిరుగుతుంటాడులే పాపం అర్జునుడు. ఏం చేద్దాం, నాతో పాటు తీసుకెళ్తా ఉంటాను. పరిచారకులు ఉంటారు, ఉపకాపర్లు ఉంటారు, వాళ్ళు ఒక పక్క మోకాళ్ళు వేసి గోజాడుతుంటారు. మీరు అట్లా 2 ఏకీభవించి అడిగితే నేను ఏదైనా చేస్తాను అన్నాడు. వాళ్ళు అడిగింది వాళ్ళకి దొరికిద్ది అన్నాడు. అప్పుడు ఆత్మలు రక్షించబడవా? ఉజ్జీవం రాదా? ప్రతి సంఘములో నాయకుడు ఇలా డిజైన్ చేయాలి. అప్పుడు సంఘములో బలిపీఠపు దారిద్ర్యం అనేది ఉండదు. ఇక రోజు ప్రార్థన, దేవుని సన్నిధికి ప్రతిరోజు ధూపంలాగా వెళ్ళిద్ది. ప్రతిరోజు 3, 4, 5, 10 మంది పరిశుద్ధుల ప్రేమ విందు జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి మందిరములో ఆత్మీయ దారిద్ర్యం ఉండదు, ఆర్థిక దారిద్ర్యం కూడా ఉండదు. ఎదుటి వాళ్ళ సహాయానికి చేతులు చాపే పరిస్థితి ఉండదు. కానీ సంఘమును ఆ విధంగా ప్రిపేర్ చేయడానికి ఆత్మీయ నాయకుడికి ముందు ఆ పట్టు ఉండాలి. కనుక ముందు నాయకుడు సిద్ధంగా ఉంటే తర్వాత సంఘం లైన్లోకి వస్తే 2 కలిసి ఏకీభవించి ఏది అడిగినా నేను చేస్తానన్నాడు. చదవండి ఆ వచనం, మూలవాక్యం ఒక్కసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో 2 తాము వేడుకొను దేన్ని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎంత చక్కని మాటలో చూడండి. ఇప్పుడు ఎవరెవరు ఏకీభవించాలి? ఇటు నాయకుడు, సంఘం. మందిరంలో ఎప్పుడు ప్రార్థన బలిపీఠం మీద ధూపం వెళుతూ ఉండాలి. భౌతికంగా బలహీనమే కావచ్చు, కానీ విశ్వాసంలో మనం బలహీనలో ఒక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఎంత కార్యమైనా చేస్తాడు. జ్వరానికే దేవుడని ఆగిపోతే అంతవరకే లేదు, అంతకంటే పెద్ద జబ్బు కూడా ఆయన దేవుడు. చెడిపోయిన వాటిని కూడా బాగు చేయగల దేవుడని నువ్వు నమ్మగలిగితే ఆ కార్యం కూడా నీలో జరుగుతుంది.
సందేహించిన వ్యక్తులకు ఏ కార్యం జరగదు, విశ్వాసము ద్వారానే గొప్ప కార్యాలు చూడగలం. ఏమంటారు చెప్పండి? దేవుణ్ణి మనం పరిమితం చేద్దామా? చేస్తావు నువ్వే. నది పెద్దదైనా నువ్వు అరంగుళం పైపైతే ఏం చేసింది? అప్పుడు నదిని ఏం చేస్తున్నాడు? అరంగుళాన్ని కుదించుకున్నాడు. అడుగు పైపేస్తే 4 అడుగులు పెద్ద పెద్ద గోనలు ఉంటాయి, 4 అడుగులు గోనలు, 4 అడుగులు వేస్తే 4 అడుగులకు వచ్చింది. అట్లా నీ విశ్వాస పరిధిలోనే నువ్వు దేవుని కార్యాలు చూడగలవు. గనుక విశ్వాసమందు వృద్ధి పొందండి, బలవంతులై ఉండండి, లోపాలు దిద్దుకోండి, ప్రార్థనలో పెనుగులాడండి. అప్పుడు దొండపాడు ఉద్యోగం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యోగం మనం చూడగలం. ఆ కృప మనందరికీ నా దేవుడు దయచేయునుగాక. ఆమేన్. రండి, మోకాళ్ళ మీదికి రండి. అయిపోయింది. 11:58 అయింది. ఇది ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను నేను. 12కు ముందే మోకాళ్ళ మీదకి తేవాలని. ఇప్పుడు అయింది. ఇంకా 12 కావాలా, 2 నిమిషాలు ఉంది. రండి, మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీదకి వచ్చేయండి నాన్న. ఇందులో సంతోషం ఏంటంటే, ఎప్పుడైతే మనం అట్లా ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు మన ఎడల ఆసక్తి కలిగి, మనం ఆయన కార్యాలయందు ఎప్పుడు దృష్టి కలిగి ఉన్నాం గనక మన కార్యాలన్నీ ఆయనే చక్కబెడతాడు. రోగాన్ని ఆయనే తీసేస్తాడు, అప్పులను ఆయనే కొట్టేస్తాడు, సమస్యలకు పరిష్కారం ఆయనే చూపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఆయన పని కోసం, ఆయన చిత్తం కోసం ఆకలి కలిగి ఉన్నావు గనక నీ బాధ్యతలు నా తండ్రి చూడకపోతే అప్పుడు అడుగు. అసలు ఆ చింతే వద్దు, నువ్వు ఆయనే చూస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అధికమైన కార్యాలు నా యేసయ్య చేస్తాడు. దా, మోకాళ్ళ మీదికి రా. తండ్రి, నా విశ్వాసము చేత నిన్ను పరిమితి చేశాను ప్రభువా. అల్పమైన వాటినే చూసి సంతోషపడ్డాను, కానీ నువ్వు ఇంకా గొప్ప కార్యాలు చేయగలవని నమ్ముకోలేకపోయాను. నా విశ్వాసం నిజంగా ఒక అంగుళం పైపులాగా కుదించేశాను ప్రభువా. కానీ నువ్వు ప్రవహించే మహానది వలె ఉన్నావు. నువ్వు ఎంతైనా చేయగలవు. క్షమించే విషయంలో విశ్వాసం ఉంచలేకపోయా. కొన్నే క్షమిస్తాడు, కొంతవరకే క్షమిస్తాడు, అన్నీ క్షమించడని అనుకున్న ప్రభువా, నువ్వు అన్నీ క్షమించే దేవుడు, కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు. నా పాపములన్నీ క్షమించి నీ రక్తంతో కడిగివేయి, నన్ను శుద్ధి చేయి నాయన. ఈరోజు విశ్వాసంలో బలహీనులుగా ఉండొద్దని పిలిచావు. సంఘ బిడ్డల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో ఒకే చైతన్యం ఉండాలి. తాము పరిచయం చేయుచున్న సమాచారాలు ఉద్ధరించబడాలి, రక్షింపబడాలి, బంధకాల్లోంచి విడుదల పొందాలి. నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయినా భూమి మీద మానవుని సపోర్ట్ లేకుండా, మానవుడి కదలికలు లేకుండా నువ్వేమీ చేయలేవు. సిగ్గుపడుతున్నాను దేవా, ఈరోజు సిగ్గుపడుతున్నాను. నీ కొరకు సాహసోపేతంగా విశ్వాసాన్ని బట్టి అడుగులు వేయలేకపోయాను. సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించు, సరి చేసుకుంటాను. నీ కొరకు విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలకు పూనుకుంటాను, సాహసోపేతమైన అడుగులు వేస్తాను. నేను గొప్ప కార్యములు స్వతంత్రించుకుంటాను, అనేకులకు సాక్షిగా ఉంటాను. నన్ను బలపరచు ప్రభువా, బలపరచు. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు, స్తుతి, మహిమ, ఘనత నీకే ఆరోపిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిస్తూ నా బిడ్డలందరినీ బలపరిచి విశ్వాస వీరులుగా చేయి. నువ్వు ఒక చిన్న జ్వరానికే కాదు, క్యాన్సర్ని కూడా బాగు చేయగలవు. కిడ్నీలో రాళ్ళు తీసే దేవుడు కాదు, కిడ్నీలు చెడిపోయినా బాగు చేసే దేవుడు. ఓ ₹1,00,000 అప్పును తీసేదానికి మాత్రమే దేవుడు కాదు, కోట్లైనా నువ్వు విడుదల కలిగించగల దేవుడు, కోట్లైనా తీర్చగలవు. ఎందుకంటే నీవు శ్రీమంతుడు. నువ్వు మనుషుల వల్ల కానీ ఎన్నో చేయగలవు. సముద్రాలు పాయలు చేసిన దేవుడు, బండ నుండి జలములు రప్పించిన దేవుడు, నీళ్ళని బండలా నిలబెట్టగలిగిన దేవుడు. నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు కేడం, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచని దేవుడు, నిన్ను విశ్వసించిన వారిని స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు, బలపరిచే దేవుడు. నీ యందు విశ్వాసం నుంచి నీ సిలువను ఆశ్రయించిన వారి పాపములన్నీ కడిగి వారిని నరకము నుంచి కాపాడకు శక్తి గల దేవుడు. విశ్వాసంతో దైవజనుడు గోజాడితే ఆత్మలను ఇచ్చే దేవుడు, సేవను వృద్ధి పొందించే దేవుడు. బిడ్డలు ఈ సంగతులన్నీ ఎరిగిన వారై బలవంతులై
నీ శక్తి పొందుకొని విషయాలు గ్రహించి కృప పొందినట్లు సహాయం వచ్చి యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.